బొమ్మల కథలు. రాయపట్నమని ఒక చిన్న ఊరు. అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్లు. వీరభద్రం చాలా బలవంతుడు. పెద్ద పెద్ద కండల్తో దృఢంగా ఉండేవాడు. తమ్ముడు రఘు మాత్రం అంత బలవంతుడు కాదు, కాని త్వరగా ఆలోచించే తత్వం కలిగినవాడు. ఒకరోజిద్దరూ పొలంలో కూలి పనికి వెళ్లారు. మధ్యాహ్నం పనయ్యాక చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారు. రఘు, నువ్వు కూడా నాలాగా బలంగా తయారవ్వచ్చు కదా. దేనికనయ్యా? ఇప్పుడు నాకా కండలతో పని ఉంది చెప్పు. అదేంట్రా అలా అంటావు? అన్నిటికంటే గొప్పది బలమే. కండలుంటే ఏదైనా సాధించగలవు. రాజులు కూడా బలవంతుల్నే గౌరవిస్తారు, తెలుసా? నిజమే అన్నయ్యా, కాని బుద్ధి లేకుండా బలమేం చేస్తుంది? రే, ఇవన్నీ పుస్తకాల్లో చెప్పే మాటలు. నిజ జీవితంలో బలమే దిక్కు. చూడు, ఒక్కసారి కొట్టమని చెప్తే 10 మందిని పడగొట్టగలను. చూస్తావా? కాని అన్నయ్య, 10 మందిని గెలిచినా ఒక తెలివైనవాడు మోసం చేస్తే నువ్వు కూడా ఓడిపోతావు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నాకు తెలివి లేదని అంటున్నావా? అలా కాదన్నయ్యా. సర్లే, ఇది మనిద్దరికీ ఎప్పుడూ ఉండేదే గాని పద వెళ్ళి పని చేసుకుందాం అని ఇద్దరూ వెళ్లి పనిచేయడం మొదలు పెడతారు. అలా అడపాదడపా వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతూనే ఉండేది. ఒకరోజు ఊరి దగ్గర అటవీ మార్గంలో దొంగల బృందం ప్రజల్ను భయపెడుతున్నారని వార్త వచ్చింది. దీంతో పంచాయతీలో ఊరి పెద్ద ఇలా అన్నారు. ప్రజలారా, మనం పక్క ఊరికి వెళ్లి పన్ను చేసుకోవాలంటే మనం ఆ అడవి మార్గం దాటాల్సింది. అవును బాబు, అక్కడ రోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కాని ఇప్పుడు ఆ అడవి మార్గంలో దొంగలు కాపు కాచుకొని కూర్చున్నారు. అటుగా వెళ్లే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఏముంటే అది తీసుకుంటున్నారు. అయ్యో, ఇలా అయితే మా పనులు సాగేదేలా? అంతేకాదు, వారు ఏ క్షణానైనా ఊర్లోకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండడం మంచిది. కాని ఎన్నాళ్ళిలా అప్రమత్తంగా ఉంటామయ్యా? దీనికి శాశ్వత పరిష్కారం లేదా? ఒకే ఒక్క మార్గం ఉంది. ఎవరైనా ధైర్యంగా ముందుకు వెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలి. దీంతో అందరూ వీరభద్రం వైపు చూస్తారు. వీరభద్రం కూడా ధైర్యంగా ముందుకొస్తాడు. ఓ, మీరంతా నా మీదే నమ్మకం పెట్టుకున్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఊర్లో నాకంటే బలవంతుడు, ధైర్యవంతుడు ఎవ్వరూ లేరు. నిజమే వీరభద్రం, నువ్వు ఎంత మందినైనా ఒంటి చేత్తో నేలకు ఒరిగించగలవు. అవును, నా ముందు ఎవరూ నిలబడలేరు. నేనే వెళ్తాను అని అంటాడు. మరోవైపు రఘు మాత్రం నిశ్శబ్దంగా ఉంటాడు. దీంతో ఊరి పెద్ద, బాబు రఘు, నీవు కూడా మీ అన్నకు సాయంగా వెళ్తే బావుంటుందేమో. వాడా? చూసారా వాడెలా ఉన్నాడు? నేనంటే బలవంతుణ్ణి కాబట్టి ఎలాగోకలాగా నెట్టుకొస్తాను. వాడిలాంటి వాటికి పనికిరాడు. నిజమే అన్నయ్యా, వాళ్ళని నువ్వు కొట్టి పారేయగలవేమో, కాని వాళ్ళెక్కువగా ఆయుధాలతో ఉంటారు. మనం కేవలం బలం మీద ఆధారపడితే కష్టమేమో. మనకి బుద్ధి కూడా ఉండాలి. అయితే నువ్వు కూడా నాతోరా. నువ్వు పక్క నుండి చూడు. నా గుద్దుల శబ్దం వింటేనే మిగిలిన వాళ్ళు పారిపోతారు. సరే సరే, ఎందుకైనా మంచిది, ఇద్దరూ కలిసే అడవిలోకి వెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే వెంటనే మా కబురు పంపండి అని చెప్పడంతో ఆ మరుసటి రోజు ఇద్దరు అన్నదమ్ములు కలిసి అడవిలోకి వెళ్తారు. దొంగలదే దారిలో కూర్చున్నారు. కత్తులు గదలు పట్టుకొని ప్రజల్ని దోచేస్తున్నారు. అన్నదమ్ములు అక్కడికి చేరుకున్నారు. అయ్యో, ఇతనొస్తున్నాడేంటి? ఇప్పుడు ఎలా? అన్నాడు దొంగల నాయకుడు. ఏవైందన్నా, ఎందుకలా అన్నావు? అతను వీరభద్రం, ఊర్లోనే అత్యంత బలవంతుడు. అయితే ఏంటి? ఎంతమందిని చూడలేదు మనం ఇలాంటి వాళ్ళని. వీడందరిలాంటివాడు కాదురా. ఆ మనిషిని చూసారా ఎలా ఉన్నాడు? అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వీరభద్రం వాళ్ళకెదురుగా వెళ్లి నిల్చుంటాడు. రఘు కాస్త వెనక్కి వెళ్లి నిల్చుంటాడు. మీ దోపిడీకి ఇదే ఆఖరి రోజు. మర్యాదగా ఈ ఊరు వదిలి పారిపోండి. నేను కాని ఒక్క గుద్దు గుద్దితే ఈ భూమి మీద లేకుండా పోతారు. నీలాంటి వాళ్ళని 1000 మందిని చూశావు. నువ్వు మాకొక లెక్క. ఎన్నాళ్లకు చిక్కావురా వీరభద్రం? నిన్ను చూసి ఊర్లో అంతా భయపడతారంట కదా.
ఇక్కడి నుంచి ఎలా భయపడతారో నేను కూడా చూస్తాను. రండ్రా, చూసుకుందాం. ఇక్కడి నుంచి నువ్వెలా వెళ్తావో చూస్తావు అని అతన్ని మాటల్లో పెట్టి చుట్టుముట్టి బంధించేస్తారు దొంగలు. ఒకడు వీరభద్రాన్ని తాడు వేసి కట్టేస్తాడు. రఘు కాస్త వెనక్కి నిలబడి జరిగేదంతా గమనిస్తున్నాడు. ఇదేనా నీ బలం? మా వలలో ఇంత సులువుగా చిక్కుతావని నేనస్సలు అనుకోలేదు. వదలండి, వదలండి నన్ను. నేను కాని ఈ తాడు విడిపించుకున్నానంటే మీ సంగతి చెప్తాను. ఒక్కరు కూడా నా చేతిలో బ్రతకరు అంటూ వీరభద్రం కోపంతో తాడు లాగుతున్నాడే కాని ఉపయోగం లేకుండా పోతుంది. ఇదంతా గమనిస్తున్న రఘు తనలో తాను ఇలా అనుకున్నాడు. బలం వాడితే ఇక్కడ ఓడిపోతాం. ఇప్పుడు బుద్ధి వాడాలి అని నిర్ణయించుకున్నాడు. అతను ముందుకొచ్చి దొంగల నాయకుడితో ప్రశాంతంగా మాట్లాడడం మొదలు పెడతాడు. మా అన్న నిజంగా మూర్ఖుడండి. ఎవడ్రా నువ్వు? వీడి తమ్ముడివేనా? రేయ్, అన్నను విడిపించడానికి తమ్ముడొచ్చాడు రోయ్. వీణ్ణి కూడా కట్టేయండి. నా మాట వినండి. నేను అన్నను విడిపించడానికి రాలేదు. మీతో ఓ ఒప్పందం మాట్లాడుకోవడానికి వచ్చాను. భలే తమాషాగా ఉందే. అన్న మా కోసం వస్తే తమ్ముడు ఒప్పందం కోసం వచ్చాడంట. నమ్మశక్యంగా లేదిది. నన్ను నమ్మండి. నిజంగా మీతో ఓ ఒప్పందం కోసమే వచ్చాను. సరే, ఏంటది చెప్పు. నువ్వు చెప్పేదానిలో ఏదైనా గడబిడ ఉంది అని నాకు అనిపిస్తే మాత్రం నిన్నిక్కడే సమాధి చేసేస్తాం అని బెదిరించి అతన్ని కట్టేయడానికి కూడా తాళ్లతో సిద్ధంగా ఉంటారు. ఇదంతా ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు రఘు. మీకొక రహస్యం చెప్తానండి. మా ఊర్లో పంచాయతీ గదిలో ఒక పెద్ద నిధి దాగుంది. మీరు మా అన్నను వదిలేయాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మి నాతో ఆ నిధి దగ్గరకు రండి. కాని ముందే చెప్తున్నాను, అందులో నాకు కొంచెం వాటా కావాలి. నిజమేనా నువ్వు చెప్పేది? మీ మీదొట్టు. మా అన్నని వదిలేయాల్సిన అవసరం లేదు అని చెప్పగానే దొంగలంతా ఆ నిధి మీద ఆశపడ్డారు. వారంతా చర్చించుకుని, సరే, నీ వాటా నీకిస్తావు. మమ్మల్ని ఆ నిధి దగ్గరికి తీసుకువెళ్ళు. సరే, నాతో రండి అంటూ రఘు నెమ్మదిగా వాళ్ళని నడిపించుకుంటూ ఊరి బయట ఉన్న ఒక పాత గుడిసె దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇక్కడే భూగర్భంలో నిధి ఉంది. అదేంటి? మీ ఊరి పంచాయతీ గదిలో కదా అది ఉంది. దానికిది రహస్య మార్గం. నేనొక రహస్యపు చిహ్నం గీస్తాను. మీరంతా లోపలికి దిగాలి. మా వెనకాలే నువ్వు కూడా వస్తావా? నాక్కూడా నిధి కావాలి కదండి. రాకుండా ఎలా ఉంటాను? అని రఘు ఆ తలుపు తాళం తీస్తాడు. ఆ దొంగలు ఆశగా లోపలికి దిగుతూ ఉండగా రఘు బయట్నుంచి తలుపు బిగించి తాళం వేస్తాడు. ఏంటిది? తలుపులెందుకేస్తున్నావు? మమ్మల్ని మోసం చేస్తావా? నిన్నేం చేస్తామో చూడ్రా. మీరు దోపిడీ చేయడానికి బలం సరిపోతుందని అనుకున్నారు. కాని బుద్ధెక్కడ పెట్టారా? మమ్మల్ని బంధిస్తావా? రేయ్, తలుపు తెరవు అంటూ తలుపులు బద్దలు కొట్టేలా శబ్దాలు చేస్తూ ఉంటారు. ఇక తర్వాత రఘు తన అన్నను విడిపించి ఊరి పెద్దలను పిలిపించి దొంగల్ని పట్టించాడు. ఎంతైనా అన్నదమ్ములిద్దరూ భలే సాహసం చేశారయ్యా అన్నారు ఊరి పెద్ద. అవునవును, మన వీరభద్రం వాళ్ళని బాగా భయపెట్టుంటాడు. ఎంతైనా బలవంతుడు కదా. వీరభద్ర, నీ బలం వృధా కాలేదు. శభాష్ అని మెచ్చుకుంటూ ఉండగా వీరభద్రం అసలక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. దీంతో రఘు ఇదంతా చేశాడని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతారు. మీరు విన్నది నిజమే. నన్ను వాళ్ళు వెళ్ళిన వెంటనే బంధించారు. కాని రఘే వాళ్ళని తెలివిగా దారి మళ్లించి పట్టించాడు. అమ్మో, రఘు ఒక్కడే ఇంత సాహసం చేశాడంటే నమ్మశక్యంగా లేదు. ఇన్నాళ్ళు నేను కూడా మీలానే కండబలం ఉంటే సరిపోతుందని అనుకున్నాను. కాని ఈరోజు వాడి తెలివి చూసి అర్థమైంది, మనిషికి బుద్ధిబలం కూడా బాగా అవసరమని. నిజమే వీరభద్ర. రఘు బుద్ధితో, నీ బలంతో మీ ఇద్దరూ ఊర్ని రక్షించారు. ఈ ప్రశంసలకు కేవలం రఘు మాత్రమే అర్హుడండి అని చెప్పి వీరభద్రం రఘు దగ్గరికి వెళ్తాడు. రఘు, నేను తప్పుగా అనుకున్నాన్రా. నిజంగా నీ బుద్ధే నన్ను, మన ఊర్ని కాపాడింది. ఇక ముందు
నేను బలం వాడతాను, కానీ నీ బుద్ధిని మాత్రం గౌరవిస్తాను. నీ నుంచి నేర్చుకుంటాను. అన్నయ్య, బలం బుద్ధి కలిసి ఉంటేనే నిజమైన శక్తి. ఒకటి లేకుండా మరొకటి దేనికి ఉపయోగపడదు. కానీ ఈరోజు మాత్రం నా కండబలం కంటే నీ బుద్ధి బలమే కాపాడింది కదా. నిజమే అన్నయ్య, కానీ ఇకపై ఇద్దరం కలిసి చేస్తే అప్పుడు ఇంకా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక నుంచి నేను నిన్ను హేళన చేయను. నువ్వు చెప్పింది వింటాన్రా. అని అంటాడు వీరభద్రం. అన్నదమ్ములు కౌగిలించుకున్నారు. గ్రామస్తులు వారిని మెచ్చుకుంటారు. బలం ఉన్నవాడికి గౌరవం ఉంటుంది, కాని బుద్ధి ఉన్నవాడే సమస్యల్ని జయించగలడు. ఈ నిజాన్ని అందరూ తెలుసుకుంటారు. చింతలగుంట అనే గ్రామంలో నాగభూషణం అనే నాటు వైద్యుడు ఉండేవాడు. ఊర్లో అతనంటే అందరికీ బాగా నమ్మకం. ఎవరికెలాంటి జబ్బు చేసినా కూడా ఇతని దగ్గరికి తీసుకుని వెళ్లారంటే వెంటనే ఆ రోగం నయమైపోయేది. ఓ రోజు ఊరికి కొత్తగా వచ్చిన రంగయ్య అనే రైతు ఇంట్లో అందరూ కంగారుగా ఉంటారు. అమ్మా, నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది. ఊరుకో నాన్నా, తగ్గిపోతుందిలే, ఏం కాదు. ఈ కషాయం తాగు. వద్దమ్మా, నాకు వాంతి వచ్చేలా ఉంది. అలా అంటే ఎలారా? కడుపు నొప్పి తగ్గాలి కదా. ఏంట్రా ఇది? ఉన్నట్టుండి ఇలా ఎందుకైంది? నిన్న నీ స్నేహితుడితో బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా తిన్నావా? లేదు నాన్న, ఒక గంట నుంచి చాలా ఎక్కువగా నొప్పొస్తోంది. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేసేది? అని రంగయ్య కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రంగయ్య స్నేహితుడు కృష్ణారావు వస్తాడు. ఏంట్రా, ఏమైంది? ఎందుకలా అంతా కంగారుగా ఉన్నారు? ఒరేయ్, మా వాడికి చాలా కడుపు నొప్పిగా ఉందని ఏడుస్తున్నాడురా. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఏమ్మా, వాము జీలకర్ర లాంటివి ఏమైనా ఇచ్చావా? ఇచ్చావన్నయ్యా, కాని ప్రయోజనం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. కంగారు దేనికమ్మా? వెంటనే అబ్బాయిని నాగభూషణం దగ్గరికి తీసుకుని వెళ్దాం. అతని ఊర్లో పెద్ద పేరున్న నాటు వైద్యుడు. పదండి పదండి అని శివని నాగభూషణం దగ్గరికి తీసుకుని వెళ్తారు. అతను వెంటనే పసరమందిచ్చి శివ కడుపు నొప్పి పోగొడతాడు. బాబూ, మేం మీకు చాలా రుణపడి ఉంటాం. వాడలా కడుపు నొప్పితో గిలగిలా కొట్టుకుంటుంటే మాకేం చేయాలో అర్థం కాలేదు. మరేం పర్లేదమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి బాగానే ఉన్నాడు. ఎందుకలా అయిందో అర్థం కాలేదు. పొద్దున్న వరకు బాగానే ఉన్నాడు. కడుపులో నులి పురుగులు ఉండి ఉంటాయి. మరేం పర్వాలేదులేండి, ఇప్పుడు కుదుట పడ్డాడు. చాలా ధన్యవాదాలండి. మీరే కనుక లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో. ఈయన ఊర్లో చాలా మంది ప్రాణాలను కాపాడాడ్రా. ఇతనున్నంత వరకు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ ఊరికి కొత్త కదా, అందుకే ఇంత కంగారు పడ్డావు. నిజమే, మీలాంటి వారు కనీసం ఊరికొకరైనా ఉండాలండి. ఇక మీదట మీకెలాంటి అవసరం వచ్చినా నా దగ్గరికి రావచ్చు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఊర్లో ఎవరికి ఏ అపాయం వచ్చినా ఇతను కాపాడుతూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత పొలంలో కొందరు రైతులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరేయ్, నాకు 3 రోజుల నుంచి ఒకటే జ్వరంరా. ఒళ్ళంతా పులిసిపోయినట్టు అనిపిస్తోంది. నీక్కూడా అలానే ఉందా? నీక్కూడా అంటున్నావు? అంటే నీక్కూడా జ్వరంగా ఉందా ఏంటి? అవునరా, రాత్రి నుంచి ఒకటే జ్వరం, వాంతులు. పొలంలో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి కదా అని ఓపిక చేసుకునొచ్చాను. సరే సరే, పని చేసుకుని ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కృష్ణారావు వస్తాడు. ఈ రైతులు అతన్ని గమనించి, ఏంటండి కృష్ణారావు గారు, ఒక్కరే వస్తున్నారు? మీ స్నేహితుడు ఏమయ్యాడు? వాడికి జ్వరంగా ఉందండి, అందుకే రాలేదు. పాపం, వాడి భార్య బిడ్డ కూడా జ్వరంతోనే మూలుగుతూ ఉన్నారు. ఇప్పుడే పలకరించి వస్తున్నాను. ఏంటి? అవునా? మా ఇద్దరికీ అనుకున్నాను. అతనికి కూడా జ్వరమేనా? అయ్యో, మీక్కూడా జ్వరంగానే ఉందా? ఏవైందో ఏమో, బహుశా వాతావరణం మారింది కదా, అందుకేనేమో ఇలా. మేం కూడా అదే అనుకున్నామండి అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు నీళ్ల కుళాయి దగ్గర మహిళలు కూడా ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. వదినా, మా అబ్బాయికి మొన్నట్నుంచి ఒకటే జ్వరం. ఆ నాగభూషణం ఇచ్చిన మందులు వాడుతున్నా కూడా తగ్గడం లేదు. మీ వాడికే కాదు వదినా, ఊర్లో చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అంతా జబ్బు పడుతున్నారట. అయ్యో రామా,
ఏంటిది? ఉన్నట్టుండి ఒకేసారి జబ్బు పట్టడం అంటే నాకేదో అనుమానంగా ఉంది వదినా. వాతావరణం మారుతుంది కదా వదినా, అదే కారణం అయ్యుండొచ్చు. లేదు వదినా, ఇది ఖచ్చితంగా చేతబడి ప్రభావమే. మొన్న మా పిన్నిగారి ఊర్లో కూడా ఇదే జరిగింది. మనం ఖచ్చితంగా శాంతి చేయించాల్సిందే అన్న మాట బయటకు రావడంతో అది ఊరంతా పాకిపోతుంది. అంతా చాలా కంగారు పడిపోతారు. ఇదే విషయం అదే ఊర్లో ఉంటున్న మరో వైద్యుడు మునిశెట్టి చెవిన పడుతుంది. దీంతో అతను తన పనివాడు గోపయ్యతో, రే గోపయ్య, ఊర్లో ఏదో కొత్త రోగం వచ్చిందంట కదా. అవునయ్యా, అంతా జబ్బు పడుతున్నారు, కానీ అది చేతబడుల ప్రభావం అని అంటున్నారు. ఊరుకోరా, మన ఊరికి చేతబడి చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇది కేవలం వర్షాల కారణంగానేరా. ఈ విషయం ఆ నాగభూషణానికి కూడా తెలుసు. కానీ అయ్యా, మరి ఊరంతా ఇలా అనుకుంటున్నారు కదా. అనుకోనివ్వు, మనకిదే సరైన సమయం ఆ నాగభూషణం పరువు తీయడానికి. లేదంటే నా దగ్గరే ఎవరు మందులు కొనరా? చెప్తా వీళ్ళందర్నీ పట్నం మందులు కొనేలా చేస్తాను చూడు అని గట్టిగా చెప్తాడు. దీంతో అతను ఊర్లో మరో ప్రచారం చేయడం మొదలు పెడతాడు. ప్రజలను ఇంకాస్త కంగారు పడేలా చేస్తాడు. రంగయ్య దగ్గరికెళ్ళి, వీళ్ళంటే ఊరు మూఢనమ్మకాలని చెప్పి ఆ నాగభూషణాన్ని నమ్ముకొనున్నారు. మీకేమైంది రంగయ్య? మేం కూడా అతని దగ్గరే వైద్యం చేయించుకుంటున్నాం కదండి. అదే మీరు చేస్తున్న తప్పు. మీకెంచక్కా పట్నం వైద్యుడికి చూపించుకోండి. మీ జబ్బు ఇట్టే నయమైపోతుంది. లేదయ్యా, ఊరంతా ఇతని దగ్గరే చూపించుకుంటున్నారు కదా. మేం కూడా. మీ ఇష్టం, చావుని కొని తెచ్చుకుంటున్నారు. అయినా నాకెందుకులే అని చెప్పడంతో రంగయ్య భార్య భయపడి తన కొడుకుని తీసుకుని పట్నం వైద్యుడి దగ్గరికి వెళ్తుంది. అలా ఊర్లో కొందరు మునిశెట్టి మాటల్ని నమ్ముతారు. కొందరు మాత్రం నాగభూషణం దగ్గరికే వెళ్తారు. నాగభూషణం గారు, ఊర్లో అందరికీ జ్వరాలు బాగా పెరిగిపోతున్నాయండి. అవును, నిజమే. నాకు వీలైనంత వరకు నేను అందరికీ వైద్యం చేస్తూనే ఉన్నాను. నా భార్య కూడా ఈ మునిశెట్టి మాటలు విని పిల్లాణ్ణి తీసుకుని పట్నానికి వెళ్ళిందండి. మరికొందరేమో ఇది చేతబడి అనుకుని పూజలు చేస్తున్నారు. నిజమేనండి, నేను కూడా ఇవన్నీ వింటూనే ఉన్నాను. అసలు ఏం జరుగుతోందండి? ఎందుకిలా అంత జబ్బు పడుతున్నారు? రంగయ్య గారు, ఇది వర్షాకాలంలో వచ్చే ఓ అంటువ్యాధి మాత్రమే. ఒక వారం రోజులు జాగ్రత్తలు పాటిస్తే అంతా సర్దుకుంటుంది. అంటే ఇది శుభ్రత లోపం వల్లేనా? అవునండి. మీ ఇంటి చుట్టూ అంతా ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. నేను కషాయం ఇస్తాను, అది రోజు ఉదయం సాయంత్రం తాగండి అని ఆకులు వేర్లు కలిపి మందు తయారు చేసిస్తాడు. ఇతని దగ్గరకొచ్చిన కొంతమంది అలానే చేస్తారు. కొన్ని రోజుల్లో అందరికీ జ్వరం తగ్గిపోతుంది. ప్రజలు మళ్లీ ఆనందంతో నాగభూషణం దగ్గరకొస్తారు. బాబూ, మా పిల్లలు కోలుకున్నారయ్యా. ఇది ఖచ్చితంగా మీ వల్లే సాధ్యం. అవునవును, పట్నానికి వెళ్లి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా నాటు వైద్యంతోనే జబ్బు తగ్గించారు. మన చుట్టూనే ఇంత ప్రకృతిని పెట్టుకుని పట్నం వెళ్లాల్సిన అవసరం ఏముంది? మన పల్లెలో ఉండే మొక్కలే వైద్యులు. వాటిని గుర్తించి సరిగ్గా వాడితే జబ్బులు తగ్గిపోతాయి. కానీ శుభ్రంగా ఉంటే చాలు. సరేనయ్యా, ఇక మీదట మేమంతా జాగ్రత్తగా ఉంటాం అని చెప్పి అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొద్ది రోజులకి ఊర్ జమీందార్ ఆరోగ్యం బాగా పాడవుతుంది. అతను మంచాన పడతారు. అక్కడే మునిశెట్టి కూడా ఉంటారు. జమీందార్ గారి భార్య శకుంతల గారు ఇలా అంటారు. అయ్యో మునిశెట్టి గారు, ఏంటండి ఇది? ఈయన ఇలా మంచాన పడ్డారు. అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని నమ్మే కదా ఊర్లో నాగభూషణాన్ని వదిలేసి పట్నం వైద్యుడి దగ్గరికి వెళ్ళాము. అతను చెప్పిన మందులే నేను కూడా ఇచ్చానమ్మా. కానీ చాలేవయ్యా, ఇప్పటిదాకా చేసింది చాలు. ఇక నాగభూషణాన్ని పిలిపిద్దాం. ఇదే మనం చేసే చివరి ప్రయత్నం. అసలు పట్నం మందులకు తగ్గని జబ్బు ఆ నాగభూషణం మందులకు తగ్గుతుందా? చెప్పండి. అసలు దానివల్లనే మా అన్నయ్య ఇలా మంచాన పడ్డాడు అని హెచ్చరించి నాగభూషణాన్ని పిలిపిస్తాడు. అతను కూడా తన పసరు మందులు తీసుకుని ఇంటికొస్తాడు. చెప్పండి, అసలేమైంది? ఎందుకిలాన మంచాన పడ్డారు? ఊర్లో అందరితో పాటే ఈయన కూడా జబ్బు పడ్డారు. కాని మునిశెట్టి మాటలు విని మేము ఇన్ని పట్నం తీసుకుని వెళ్ళాం. అక్కడ
నాగభూషణానికి అర్థమైపోయింది. అతనిలా అన్నాడు. అర్థమైందమ్మా. అక్కడ మందులు వాడిన తర్వాతే ఇలా అయిందనమాట. దాంతోపాటు ఏం ఆహారం పెట్టారు? ఆహారం కూడా వారు పెట్టమన్నదే పెట్టామండి. సరే, దాని కారణంగా కడుపులో విషవాయువులు తయారయ్యాయి. మరేం పర్లేదు, నన్ను సరైన సమయంలోనే పిలిచారు. ఈ పసరు పట్టించండి అని మందు తయారు చేసి ఇస్తాడు. కొద్దిసేపటికి జమీందారు గారికి చెమటలు పట్టి స్పృహ వస్తుంది. నాగభూషణం, వచ్చావా? నువ్వేనా నా ప్రాణాలు కాపాడింది? అవునన్నయ్యా, అతనే అన్నయ్యా. నీకు మళ్ళీ ఆయుష్ పెంచాడు. చాలా ధన్యవాదాలు బాబు. మేవిక నుంచి ఏ పట్నానికి వెళ్ళాం, నీ దగ్గరికే వస్తాం సరేనండి, మీకేదైనా అవసరం ఉంటే పిలవండి అని చెప్పి వెళ్ళిపోతాడు నాగభూషణం. ఆ తర్వాత మునిశెట్టి మాటలు విని పట్నం వెళ్లిన వాళ్ళందరి సంగతి అలానే ఉంటుంది. నాగభూషణం అందరి ప్రాణాలు కాపాడతాడు. ఆ తర్వాత అందరూ పంచాయితీ పెడతారు. మేమంతా చాలా భయపడ్డాం నాగభూషణం గారు, కానీ మీరందరికీ నయం చేశారు. ఇలా జరగడానికి కారణం ఏంటంటారు అని అడిగాడు ఊరి పెద్ద. అప్పుడు నాగభూషణం, పట్నం వాళ్ళు మనల్ని మోసం చేసి డబ్బెక్కువ తీసుకుని తప్పు మందులు ఇస్తూ ఉంటారు. కానీ మనం సరిచూసుకోవాలి. అవునయ్యా, మేం ఆ మునిశెట్టి మాటలు విని ఆ పట్నానికెళ్ళాం. కానీ మీరు తెలివిగా అందరి జబ్బు నయం చేశారు. ఇది నా తెలివి కాదండి, మన పల్లెలో ఉన్న మొక్కలే వైద్యులు. వాటిని సరిగ్గా వాడటం నేర్చుకోవాలి. నిజమే, ఇక నుంచి ఎవ్వరూ పట్నం వెళ్ళడానికి ధైర్యం చేయరు. మన ఊరికి ఇతనే వైద్యుడు అని జమీందారు చెప్పడంతో ప్రజలు చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలుపుతారు. జమీందారు కూడా నమస్కరిస్తాడు. మునిశెట్టి మౌనంగా వెళ్ళిపోతాడు. తెలివి, నిజాయితీ, సేవే మనిషికి శాశ్వత బలమని అందరూ గుర్తించారు. నాచారం మీద వర్షం పడుతూ ఉంటే మట్టి వాసన కన్నా ముందొచ్చే వాసన